ఎక్సర్సైజ్ చేయకుండా నేను 15 కేజెస్ వరకు వెయిట్ తగ్గాను. సో ఎక్సర్సైజ్ ఏం లేదు, మంచిగా తింటూనే వెయిట్ తగ్గాను. ఎలా తగ్గాను అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు నందిత. వెల్కమ్ టు నాండీ తెలుగు బ్లాగ్స్. వెయిట్ పెరగడం స్టార్ట్ అయింది బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి ఫస్ట్ స్లోగా 54 కేజెస్ ఉన్నాను. 54 నుంచి నేను స్లోగా 1-2 కేజెస్ అలా పెరుగుతూ 60 కేజెస్ వరకు వెళ్ళానమాట. వెళ్ళినప్పుడు నాకేం పెద్ద డిఫరెన్స్ తెలియలేదు. డ్రెస్సెస్ కొంచెం టైట్గా ఉన్నాయి. సో నేను అదేం పెద్ద పట్టించుకోలేదు. వెయిట్ పెరగడం తగ్గడం అది కామన్ అనేసి పట్టించుకోలేదు. సో నేను అలానే ఫైనల్ ఇయర్ మిడిల్లో అట్లా వెళ్ళేటప్పుడు ఏమైందంటే సడన్గా నా వెయిట్ చెక్ చేసుకుంటే 75 కేజెస్ అనమాట. 21 కేజెస్ పెరిగిపోయాను. సో సడన్గా వెయిట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది, మనలో కాన్ఫిడెన్స్ ఉండదు, ఎందుకు వెయిట్ పెరిగానో అర్థం కాదనమాట. సో చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని, చాలా ఏడ్చేదాన్ని. ఎన్నో నైట్స్ వచ్చేసి కూర్చొని ఎందుకు ఇంత వెయిట్ పెరిగాను అనేసి. అంటే అప్పుడు నాకు వెయిట్ పెరగడం గురించి, దాన్ని డైట్ చేయాలి, వెయిట్ తగ్గించాలి, ఇవేం నాకు తెలియదు అనమాట. ఎందుకు బరువు పెరిగాను, ఎట్లా నేను తగ్గించాలి, ఇదే నాకు సొల్యూషన్. నేను వెతుక్కోవాలా, ఎలా అన్నా తగ్గించవచ్చు అనేది మైండ్కి రాలేదనమాట. వెయిట్ పెరిగిపోయాను అనేసే ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే 54 నుంచి మీరు చూస్తే 75 అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో 21 కేజెస్ పెరిగిపోయాను అనమాట. డ్రెస్సెస్ ఏవి నాకు ఫిట్ అయ్యేది లేదు. సో 54 కేజెస్ ఉన్నప్పుడు మంచిగా డ్రెస్సెస్ తీసుకొని స్టిచ్ చేయించుకునేదాన్ని, చూస్ చేసుకునేది. 75కి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ఏదో ఒకటి నాకు సరిపోతే చాలు, అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. షాపింగ్ చేసి మంచి డ్రెస్ వేసుకున్నాం, ఆ ఇంట్రెస్ట్ లేదు. మనలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సడన్గా మనం వెయిట్ గెయిన్ అయ్యామనుకోండి, ఎంతసేపు మన మైండ్ వచ్చేసి వెయిట్ ఎలా తగ్గించుకోవాలనే ఉంటుంది. వేరే వాటి మీద మనకు ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. ఆ ఎక్కువ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఇంకా వెయిట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాము అనమాట. సో అలా అయింది. మళ్ళీ కూర్చొని మెల్లిగా ఆలోచిస్తూ వచ్చాను అనమాట. ఎందుకు వెయిట్ పెరుగుతున్నాను, నేను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను అనేసి కొద్దిగా ఆలోచిస్తున్నాను. ఏంటంటే నేను చేసిన మిస్టేక్, బీటెక్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఈవినింగ్ పానీపూరి, ఆ గోబీ, మసాలా పూరి, బోండా బజ్జీ ఇవే అనమాట. లేసు, కుర్కురే ఇవే తింటా ఉండేదాన్ని. అంటే హెల్తీగా ఫ్రూట్స్ తినే ఆలోచనే లేదు అప్పుడు, అంతా అన్హెల్తీనే. సో 1-2 వీక్స్ తిన్నాక అది డైలీ నా రొటీన్లో ఒక పార్ట్ అయిపోయింది. ఓకే, ఈవినింగ్ అయితే మసాలా పూరి, పానీపూరి, గోబీ ఏదో ఒకటి తినాలి, లేదా లేస్ చిప్స్, పొటాటో చిప్స్ తెచ్చుకొని పెద్ద ప్యాకెట్స్ పెట్టుకునే వాళ్ళు తింటూనే ఉంటాం అనమాట. నైట్ ఏదైనా అసైన్మెంట్స్ అలా ఇస్తే చేస్తూ బాగా చిప్స్ తింటూనే ఉంటాం అనమాట. సో అవి తింటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతుంటాం. సో ఫస్ట్ 1-2 కేజెస్ స్లోగా పెరుగుతాం. వన్స్ ఆ పెరగడం స్టార్ట్ అయిందంటే చాలా ఫాస్ట్గా వెయిట్ పెరిగిపోతాం అనమాట. మనకే తెలీదు మనము వెయిట్ పెరుగుతున్నాము అని అనుకునే లోపలే అంత డిఫరెన్స్ కనిపించేస్తుంది మన బాడీలో. సో అలా వెయిట్ పెరిగిపోయాను అనమాట. సో నాకు చూస్తే ఈ అన్హెల్తీ ఫుడ్ స్టాప్ చేయడం, అది అన్హెల్తీ అని కూడా నాకు తెలియదు, వాటి వల్ల వెయిట్ పెరుగుతారనే విషయం కూడా తెలీదు. సో స్లోగా ఆలోచించిన తర్వాత తెలిసింది ఇవన్నీ తినడం వల్ల వెయిట్ చాలా పెరుగుతాము అనేసి. సో అలా వెయిట్ ఎక్కువ పెరిగిపోయాను. చాలా స్ట్రగుల్ అయ్యాను నేను వెయిట్ తగ్గించుకోవడానికి. సో అదంతా ఒకటైతే మన సరౌండింగ్స్లో వచ్చేసి కొద్దిగా వెయిట్ గెయిన్ అయినా, ఓవర్ వెయిట్ ఉన్న కమెంట్స్ ఇస్తుంటారు చూడు. సో ఆ కమెంట్స్ని వచ్చేసి నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను అనమాట. సో వాళ్ళు చాలా ఫ్రీగా కమెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో అవి అవతల వాళ్ళకి రిసీవ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది వెయిట్ గెయిన్ గురించి. సో వెయిట్ గెయిన్ ఏముంది, దానికి పోయి అంత ఏం ఫీల్ అవ్వాలి, లావుగా ఉంటారు, సన్నగా అవుతారు అనుకుంటారు. కానీ సడన్గా ఒక ప్రాపర్ వెయిట్లో ఉండే వాళ్ళు సడన్గా వచ్చి వెయిట్ పెరిగినప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. నార్మల్గా కూడా ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళు వచ్చేసి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకే తెలుస్తుంది, పక్కన ఉండే వాళ్ళకి తెలియదు అనమాట. సో వాళ్ళు ఎంత ఫీల్ అవుతూ ఉంటారు ఆ ఓవర్ వెయిట్ గురించి అనేసి. సో చాలా డైట్స్ చేద్దాం అనేసి నేను ట్రై చేశాను అనమాట. నేను టైం టు టైం తింటూ ఉంటాను. మార్నింగ్ తిన్నాక ఆఫ్టర్నూన్ ఏం తినాలి, ఆఫ్టర్నూన్ తిన్నాక ఈవినింగ్ ఏం తినాలి, నైట్ ఏం తినాలి, ఇలా ఆలోచిస్తుంటారు. సో నాకు డైట్స్ అంతా సెట్ అవ్వలేదు. నేను ట్రై చేసినా కూడా, ఒక పూట డైట్ చేసినా కూడా నా మైండ్ అంతా నెక్స్ట్ తినాలనే ఉంటుంది అనమాట. డైట్ అంతా నేను చేయలేకున్నాను. ఇంకా వర్కౌట్స్ అంటారా, వర్కౌట్స్ అవ్వదు. హాస్టల్లో కార్ట్సే దగ్గర ఉంటుంది, నడిచేకే ప్లేస్ ఉండదు. ఇంకా వర్కౌట్స్ ఎక్కడ చేస్తాను. సో వర్కౌట్స్ చేసే కూడా ఆప్షన్ లేదు నాకు, అక్కడ చేసే అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. సో నేను చాలా డైట్స్ చేయలేకపోతున్నాను. డైట్ చేయలేను, వర్కౌట్స్ చేయలేను. ఇంకేం చేయాలి, టైం టు టైం తినాలి, కానీ వెయిట్ అనేది తగ్గాలి. అలానే నేను చూస్తూ ఉన్నాను అనమాట ఎలాంటివి ఉంటే వెయిట్ తగ్గచ్చు అనేసి. సో నేను అప్పుడు చూస్ చేసుకునేది అంటే ఇంటర్mittent ఫాస్టింగ్ చూస్ చేసుకుని, దాంట్లోనే టైప్స్ ఉన్నాయి, 14:10 అనేసి, 16:8, 20:4 అనేసి. నేను ఫస్ట్ చూస్ చేసుకునేది
14:10. ఎందుకంటే నేను మార్నింగ్ 9కి తిని 7కి ఈవినింగ్ 7 వరకు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 లోపల తినొచ్చు అనమాట. ఆ తర్వాత తినకూడదు, 7 తర్వాత తినకూడదు, నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు తినకూడదు. నాకు ఇది బాగా నచ్చింది అనమాట. హాస్టల్లో ఉన్న మనకి ఇష్టమైన ఫుడ్ తింటూ ఉండొచ్చు. సో ఈ ఫాస్టింగ్ చేయొచ్చు అనమాట. డైట్ అంటే ఇంకా అవ్వదు, ఇది 3 పూట్ల తినొచ్చు. సో ఈ డైట్ చేయొచ్చు అనేసి ఇది చేశాను. వర్కౌట్స్ చేయలేదు, కానీ జస్ట్ వాకింగ్, నార్మల్ వాకింగ్ చేసేదాన్ని. వాకింగ్ వచ్చేసి అది నార్మలే, అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చి అంతే. స్పెషల్గా దీనికోసమే వాకింగ్ చేసేదాన్ని కాదు. కొన్ని టైమ్స్ ఎప్పుడన్నా ఈవినింగ్ అలా సాంగ్స్ వింటూ వాక్ చేసేదాన్ని అంతే. స్పెషల్గా వెయిట్ తగ్గేదాని కోసం వాకింగ్ చేసేదాన్ని కాదనమాట. సో ఫస్ట్ 2-3 డేస్ వచ్చి నాకు అంత డిఫరెన్స్ ఏం కనిపించలేదు. ఒక 200-300 గ్రామ్స్ తగ్గుతూ వచ్చాను. కానీ ఇది నాకు డైట్ చేస్తున్నట్టు ఫీలింగ్ లేదు కాబట్టి నేను అలానే చేస్తూ ఉన్నాను అనమాట. ఒక 2 వీక్స్ అలా చేయగానే నాకు 5 kgs తగ్గిపోయాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. 5 kgs అంటే నాకే డైట్ చేస్తుందని ఫీలింగ్ లేదు. అది ఫస్ట్ ఒక 4 డేసే కష్టంగా ఉంటుంది. ఆ 9 తర్వాత తినడము, 7 లోపల ఫినిష్ చేసేయడము. సో అది ఒక 4-5 డేస్ తర్వాత నాకు అలవాటు అయిపోయింది. ఓకే 9 అయింది, ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి, 7 లోపల నా డిన్నర్ ఫినిష్ అయిపోవాలి అనేసి అది అలాగే రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఈ బయట ఫుడ్ అంతా స్టాప్ చేసేసాను అనమాట. దానికి బదులు నేను బనానా, యాపిల్ తెచ్చుకునేదాన్ని. అది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట అయినా కూడా ఉంటుంది కదా, సో అవి తెచ్చుకొని పెట్టుకుంటేదాన్ని. ఎప్పుడైనా నాకు తినాలనిపిస్తే అవే తినేదాన్ని అనమాట. సో ఇంకా మిగతా అవన్నీ చిప్స్ అవంతా స్టాప్ చేశాను. అవన్నీ స్టాప్ చేయడం కష్టమే, కానీ మనం బరువు తగ్గాలనుకుంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. కొంచెం ఓపిక పట్టుకున్నంటే మనము పాత వెయిట్కి వెళ్ళిపోయి బాగా ఫ్రీగా యాక్టివ్గా ఉండొచ్చు. సో అందుకని అవన్నీ స్టాప్ చేశాను. ఒక 5-6 kgs వరకు తగ్గిపోయాను అనమాట. 75 kgs వరకు ఉండేదాన్ని, ఒక 68 kgs వరకు వచ్చేసాను. బాగా హ్యాపీగా అనిపించింది. సో ఆ డైట్ని అలానే కంటిన్యూ చేశాను అనమాట. 1.5 month వరకు అట్లా కంటిన్యూ చేస్తే 8 kgs 9 kgs వరకు తగ్గిపోయాను. ఆ తర్వాత నాకు వెయిట్ తగ్గేది చాలా కష్టమైంది అనమాట. ఎప్పుడు కానీ ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఫస్ట్లో వెయిట్ చాలా ఫాస్ట్గా తగ్గిపోతాం. మీరు ఏ డైట్ చేసినా కూడా ఫస్ట్లో చాలా ఫాస్ట్గా వెయిట్ తగ్గిపోతాము, తర్వాత కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ నేను నాకు 14:10 కొద్దిగా అలవాటు అయిపోయింది. సో నేను ఏం చేశానంటే 16:8కి వెళ్ళాను. 8 hours మనం తినొచ్చు అనమాట. సో 8 hours తినొచ్చు, నెక్స్ట్ 14 hours వచ్చేసి తినకూడదు. సో 8 hours నేను ఎట్లా చేసుకున్నానంటే మార్నింగ్ 9 నుంచి 5 లోపల క్లోజ్ చేసేయాలన్నమాట. సో మార్నింగ్ 9 నుంచి 5 వరకే తినాలి. 5 తర్వాత ఏం తినకూడదు అనమాట. సో 5 వరకు మీరు ఏమైనా తినచ్చు. ఎక్కువ ఓవర్ ఈటింగ్ తినకుండా నేను నార్మల్గా ఎలా తింటానో అలానే తినేదాన్ని అనమాట. దీనికోసం స్పెషల్గా తగ్గించేది అట్లేం లేదు, నార్మల్ క్వాంటిటీలో తింటాను. సో నాకు చాలా మంచి రిజల్ట్స్ కనిపించింది అనమాట. కరెక్ట్గా 3 months అయిపోయేసరికి ఒక 15 kgs వరకు తగ్గిపోయాను. కానీ 54 kgs ఉన్నాను కదా, అంతవరకు అయితే నేను 21 kgs తగ్గేది కష్టమైంది. సో లాస్ట్లో ఆ వెయిట్ తగ్గడం చాలా కష్టమైంది. సో కానీ 15 kgs మాత్రం 3 monthsలో తగ్గిపోయాను. ఏ వర్కౌట్స్ చేయలేదు, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మాత్రమే చేశాను. సో మంచిగా హాట్ వాటర్, వామ్ వాటర్ ఎప్పుడు తీసుకునేదాన్ని. ఒక ఫ్లాస్క్ పెట్టుకొని వామ్ వాటర్ తీసుకుంటూ వచ్చేదాన్ని. నేను డైట్ చేయలేదు, కరెక్ట్గా ఫుడ్ తిన్నాను. అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా స్టాప్ చేశాను. స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోలేదు మైండ్లో. మీరు ఎప్పుడు కానీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు 1-2 kgs తగ్గడం మీరు వన్స్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఆ ఫీలింగ్ సూపర్గా ఉంటుంది. సో అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకా తగ్గగలుగుతాము అనేసి. కొన్ని టైమ్స్ ఇంత వెయిట్ తగ్గి కొన్ని రోజులు తగ్గమన్నమాట, ఒక 4-5 days తగ్గము. సో ఇంకా తగ్గము అనేసి మీరు ఎక్స్క్యూజ్ చేయొద్దండి. ఆ డైట్ని అలానే ఫాలో అవ్వండి, లేదా డైట్ని చేంజ్ చేయండి, ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు. నాకు 3 monthsలో 15 kgs తగ్గి మళ్ళీ పాత డ్రెస్సులన్నీ ఫిట్ అవ్వడము, నాలో ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ వచ్చిందనమాట. సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, డైట్ చేయడం చాలామంది కష్టంగా ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయడం కష్టంగా ఉంటుంది. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీరు చేశారనుకోండి, డైరెక్ట్గా 20:4లోకి 16:8లోకి వెళ్ళొద్దండి. ఫస్ట్ 14:10 చేయండి. 10 అలవాటు అయిన తర్వాత 14:10 స్లోగా 16:8, నెక్స్ట్ వచ్చేసి 20:4 అలా వెళ్ళండి అనమాట. అలా వెళ్ళారనుకోండి మీకు ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు. 15 kgs నేను తగ్గాను. సో నేను హాస్టల్లో ఉండే 15 kgs తగ్గాను. వెయిట్ తగ్గేది చాలా ఈజీ అనమాట. సో ఎవరు ఫీల్ అవ్వద్దండి వెయిట్ ఎక్కువగా ఉన్నానని. పక్కన వాళ్ళ కమెంట్స్ అయితే అస్సలు పట్టించుకోవద్దండి. వాళ్ళ కమెంట్స్ని వాళ్ళు చాలా ఈజీగా కమెంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కమెంట్స్ అంతా పట్టించుకోవద్దండి. స్టోరీ మీకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.